నమస్తే సిటీ వార్తలకు స్వాగతం. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా ముఖ్యాంశాలు. ఈ బులెటిన్ ని మీకు సమర్పిస్తున్న వారు డాక్టర్ సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ భారతదేశ గౌరవ రాష్ట్రపతులు శ్రీమతి ప్రతిభా పాటిల్ గారు ఢిల్లీలో శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు చండీగఢ్ లో ప్రారంభించిన ఆయుర్వేద మహా సదస్సుల్లో పాల్గొన్న డాక్టర్ సుదర్శన్ మూర్తి గారు సోరియాసిస్, చర్మం పైన శిరస్సులోను పొట్టువలే రాలుట, పాదాలు చేతులు పగుళ్లు, దళసరి చర్మ వ్యాధులు, దురదలు, కీళ్ల నొప్పులు, వాపులు, గ్యాస్ట్రబుల్స్, పైల్స్, లైంగిక సమస్యలు, పేనుకొరుకు, జుట్టు రాలిపోవటం మొదలగు సమస్యలకు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తూ కూటమి ప్రభుత్వం పలు పథకాలను రూపొందించనుంది. వలసపాకల గ్రామంలోని అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసం చేసి దోచుకున్న ముఠా అరెస్ట్. పిఠాపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన జిల్లా అడిషనల్ ఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్. కాకినాడ నగరాన్ని సంపూర్ణ పారిశుద్ధ్య నగరంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో ప్రజలు కూడా భాగస్వాములుగా మారాలి. కాకినాడ నగరంలోని 12వ సర్కిల్ పరిధిలోని పర్యటించిన పారిశుద్ధ్య పనులను సమీక్షించిన కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తూ కూటమి ప్రభుత్వం పలు పథకాలను రూపొందించనుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం వలసపాక గ్రామంలోని భవితా పాఠశాలలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన కార్యక్రమానికి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారం చేపట్టిన వెంటనే విభిన్న ప్రతిభావంతులకు నెల నెలా చెల్లించే పెన్షన్ 4,000 నుండి 6,000 రూపాయలకు పెంచడం జరిగిందన్నారు. భవితా పాఠశాల విద్యార్థుల సౌలభ్యం కోసం తమ పంతం ఫౌండేషన్, తదేకం ఫౌండేషన్ ద్వారా సహకారం అందిస్తామన్నారు. సహృదయంతో స్వచ్ఛంద సంస్థలు కూడా విభిన్న ప్రతిభావంతులను ఆదుకోవటానికి ముందుకు రావాలని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలోని కూటమి ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతులకు త్వరలోనే మరిన్ని కొత్త పింఛన్లు మంజూరు చేయనుందని తెలిపారు. ఈ సందర్భంగా విభిన్న ప్రతిభావంతులకు నిర్వహించిన పోటీలలో విజేతలకు ఎమ్మెల్యే నానాజీ బహుమతులు అందజేశారు. అదేవిధంగా లయన్స్ క్లబ్ కాకినాడ జేమ్స్ బాలబాలికలకు లంచ్ బాక్సులను ఎమ్మెల్యే నానాజీ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిఎల్డిఓ వాసుదేవరావు, ఎండిఓ పసుపులేటి సతీష్, ఎంఈఓలు శ్రీనివాస్ కుమార్, తుమ్మల రంగారావు, లయన్స్ క్లబ్ జేమ్స్ వ్యవస్థాపకులు లింగమల్లు కృష్ణమూర్తి, పాఠశాల ఫిజియోథెరపీ వైద్యురాలు మారుతి, ఉపాధ్యాయులు వైవి లక్ష్మి, వీర గణేష్, జనసేన పార్టీ గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శి పెంకే వీరబాబు, ఉపాధ్యక్షులు ఈగల మహేష్, పండు నాయుడు, జనసేన పార్టీ నాయకులు పి గౌతమ్, కె రామకృష్ణ, సలాది నాగబాబు, మేడిశెట్టి కిరణ్, దుర్గాప్రసాద్, మహిళా నాయకురాలు నండూరి గంగాద్రి, తెలుగుదేశం పార్టీ సర్పవరం పిఏసి ప్రెసిడెంట్ సూరిబాబు, గ్రామ కమిటీ ప్రెసిడెంట్ ఏడుకొండలు శ్రీను తదితరులు పాల్గొన్నారు. మేము ఇద్దరు ఐఆర్టీలు 2016 నుంచి ఇక్కడ వర్క్ చేస్తామండి. ఇక్కడ అనేక మంది పిల్లలకి నేనైతే స్పీచ్ థెరపీ ఇస్తానండి. సారు ఎంఆర్ పిల్లలకి చెప్తారండి. ఇద్దరం కలిపి ఇక్కడ మాకైతే మేము ఈ మండలంలో వచ్చినప్పుడు మాకు ఏ సదుపాయాలు అంతగా లేవండి. అందరినీ డోనర్స్ని తీసుకుని మొత్తం అన్నీ కూడా మనం సమకూర్చుకోవడం జరిగిందండి. పిల్లలకైతే ఏ సౌకర్యాలు కావాలన్నా కూడా మనకి ఎంఈఓ గారి ద్వారా మనకి అందజేయటం జరిగిందండి. చాలామంది పేరెంట్స్ పెద్దలు కూడా మనకి డోనర్స్ ప్రతిదీ మనకి ఏది అవసరమైనా సరే కోరమండల్ నుంచి తర్వాత
లయన్స్ క్లబ్ వాళ్ళు కూడా మనకి గతంలోనూ ఇచ్చారండి, ఇప్పుడు కూడా ఇవ్వటం జరిగిందండి. అదేవిధంగా ఇంకా మనకి జనసేన సభ్యులందరూ కలిసి మనకు ప్రతి రోజు పిల్లలకి ఎంత వాటర్ అవసరమైతే అంత వాటర్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారండి. అంతేకాకుండా వాళ్ళు మనం ఏది అడిగినా కూడా ఇవ్వడానికి వాళ్ళు అయితే సిద్ధంగా ఉన్నారు సార్. జనసేన సభ్యులు ఇక్కడ మనకి వాళ్ళ శరీర అవయవాలు కదిలించడానికి, వాళ్ళ యొక్క గొంతు కదిలించడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఫీడ్బ్యాక్ విన్న తర్వాత అందరి హృదయాల్ని వాళ్ళు కదిలించారని తప్పకుండా మనకి అర్థమవుతా ఉంది. పేరెంట్స్ హృదయాలను కదిలించారు. ఇక్కడ విన్న మాకు ఎమ్మెల్యే గారు అందరూ కూడాను ఇంతగా ఇది వీళ్ళకి ఉపయోగపడుతుందని తన యొక్క అభినందనని తెలియజేస్తున్నారు. మా తరఫున కూడా ఇక్కడ నిర్వాహకులకి, అలాగే ఈ ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల్ని ఇంటి దగ్గరే అలా విడిచిపెట్టేసి ఇలా వీళ్ళు గతింతే అని విడిచిపెట్టేయకుండా ఒక ప్రయత్నంగా ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళు వాళ్ళకి ఇబ్బందులు ఉన్నా కూడా ఇక్కడ పిల్లలకి తీసుకొచ్చి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తున్న తల్లిదండ్రులకు కూడా అభినందిస్తూ, నిర్వాహకులు అభినందిస్తూ ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ. దివ్యాంగుల దినోత్సవంగా పేర్కొనడం జరిగింది. సాధారణంగా ఈ ప్రపంచ దినోత్సవాలు ఎందుకు చేస్తూ ఉంటారంటే విభిన్న రకాలుగా ఉన్నటువంటి వ్యక్తులని గుర్తించడానికి, దాని ప్రకారంగా ఒకసారి మనం గుర్తు చేసుకుని వీరిని కూడా మన సమాజంలో మనం బాగా ముందుకు తీసుకెళ్ళాలి, మన తోడ్పాట్లు ఉండాలి, మనం చెయ్యాలి అని. ఒకవేళ ఒకరోజు ఫాదర్ అంటారు, ఒకరోజు మదర్ అంటారు. ఇవన్నీ ఎందుకు పెడతారంటే తండ్రి విలువ ఒకసారి తెలియజేయాలి, తల్లి విలువ తెలియజేయాలి, అలాగే పిల్లల విలువ తెలియజేయాలి. ఇక్కడ మన ఇంట్లో చంటి పిల్లలు ఉంటారు. మన ఇంట్లో చంటి పిల్లలు వచ్చే సంవత్సరం వచ్చేది అమ్మ ఆకలని పెద్ద నోటితో మాట్లాడేదాకా ఆ అమ్మాయి ఏం కావాలో మనకు తెలియదు. ఏడుస్తూ ఉంటే నెమ్మదిగా తెలుసుకోగలుగుతాం అంతే. ఎందువల్ల ఏడుస్తుంది, ఏదైనా నొప్పి వచ్చి ఏడుస్తుందా, లేకపోతే ఏమైనా ఆకలి వచ్చి ఏడుస్తుందా, ఏమైనా చేమగుట్టి ఏడుస్తుందా ఏంటి అన్నది తెలియదు. అటువంటిది 15 సంవత్సరాలు కూడా వచ్చినా సరే ఇంకా వాళ్ళలో చాలామందికి స్పర్శ లేక, ఇబ్బందితో వాళ్ళ నోటితో చెప్పుకోలేని పరిస్థితుల్లో వారిని భరిస్తున్నటువంటి వాళ్ళని కూడా తోడ్పట్టుకుని నా పిల్లలు అది ఎలా ఉంటాయి ఏంటి వాళ్ళు నేను చూసుకోవాలని ఎంత బాధ్యతగా చూసుకున్నటువంటి పేరెంట్స్ అందరికీ ముందు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజంగా మీరు గొప్ప తల్లిదండ్రులు అందరూ కూడా. ఇటువంటి గొప్ప తల్లిదండ్రులందరికీ మీటింగ్ కాబట్టి ఇవాళ నేను కొన్ని మీటింగ్లు మానుకుని ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసం చేసి సుమారు 75 లక్షలు దోచేసిన ఒక ముఠాను పిఠాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ ముఠా నుంచి నగదు, బంగారం, ల్యాప్టాప్, ఏటీఎం, సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ట్రాన్స్ ఇండియా పేరుతో ఆఫీస్ ఏర్పాటు చేసి నెలకు 15,000 నుంచి 35,000 రూపాయల జీతం ఇస్తామని పాంప్లెట్లు వేయించి నిరుద్యోగులను మోసం చేసి 75 లక్షల రూపాయలు దోచేసిన ఒక ముఠా గుట్టును పిఠాపురం పోలీసులు రట్టు చేశారు. ఆ ముఠాలోని 8 మంది నిందితుల్ని అరెస్ట్ చేశారు. పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా అడిషనల్ ఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. రాజమండ్రిలో ఏర్పాటు చేసిన ఆఫీసును, వారి బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేసినట్లు తెలిపారు. నిందితుల్ని వారి దగ్గర నుంచి స్వాధీనపరుచుకున్న నగదు, వస్తువులను మీడియా ముందుంచారు. ఇటువంటి ఆకర్షణీయ ఉద్యోగ ప్రకటనలపై నిరుద్యోగ యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో పిఠాపురం సిఐ శ్రీనివాస్, టౌన్ ఎస్ఐ మణికుమార్ సిబ్బంది పాల్గొన్నారు. పిఠాపురం సిఐ గారు, పిఠాపురం టౌన్ ఎస్ఐ గారు ఒక చాలా మంచి కేసు డిటెక్ట్ చేశారు. ఇది కేసు ఏంటి అంటే దిస్ ఒక కంప్లైనెంట్ నలం గంగాభవాని, షీ కేమ్ టు us with one complaint. అది షీ అప్లైడ్ ఫర్ ఒక జాబ్. అలాగే ఒక ప్యాంప్లెట్ లో నంబర్ చూసి షీ అప్లైడ్ ఫర్ జాబ్. అదే జాబ్ లో అప్లై చేసిన తర్వాత కొంచెం మనీ షీ హ్యావ్ గివెన్ 24,000 అలాగే మనీ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇది మనీ ఇచ్చిన తర్వాత దే స్విచ్డ్ ఆఫ్ దేర్ మొబైల్ ఫోన్ అండ్ దే వెంట్ అవే. సో ఇది అయిన తర్వాత షీ గేవ్ కంప్లైంట్ టు పోలీస్ లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మనకి ఒక చీటింగ్ కేసు వి హావ్ రిజిస్టర్డ్. అదే చీటింగ్ కేసులో చూసిన తర్వాత వి హావ్ ఐడెంటిఫైడ్ ఎక్కడ ఇది జాబ్ వేకెన్సీ, అలాగే పాంప్లెట్ ఎక్కడెక్కడ ఉంది. అది పాంప్లెట్ అది బస్ స్టాండ్ వగైరా అన్ని కూడా దే హావ్ పేస్టెడ్ ఇట్. అదే పాంప్లెట్ లో నంబర్ కూడా ఉంది. అదే నంబర్ వెరిఫై చేసిన తర్వాత వి హావ్ ఐడెంటిఫైడ్ దట్ నంబర్. సో అదే నంబర్ రాజమండ్రిలో వచ్చింది. తర్వాత ఇంకా ఒకటి 2-3 పర్సన్స్ ఐడెంటిఫైడ్
they also given some 13,000 rupees. So అందరికి కలిపి we have given one complaint. అదే కంప్లైంట్ దాని బేసిస్ లో we have apprehended ఇది రాజమండ్రిలో ఒక ఎంతమంది పీపుల్ 8 మెంబర్స్ we have identified so far. అదే మెంబర్స్ లో అక్కడ వెళ్ళిన తర్వాత we have identified that ఇది చాలా పెద్ద ర్యాకెట్ ఇది. అదే ర్యాకెట్ లో అది మనీ ఇచ్చిన తర్వాత they will give you some అకౌంట్స్ లో మనీ ఇచ్చిన తర్వాత కొంచెం 900 రూపీస్ అలాగే పెట్టి దే విల్ ఒక పాన్జీ క్రీమ్ అలాగే దే విల్ పుట్. సో అదే పాన్జీ క్రీమ్ బేసిస్ లో సుమారుగా అది 75 lakh వరకు దే హావ్ చీటెడ్ సో ఫార్. సో ఇది చాలా పెద్ద అమౌంట్. ఇది కంపెనీ నేమ్ అయితే ట్రాన్స్ ఇండియా కోఆపరేట్ నెట్వర్క్. సో అదే టీమ్ ఉంది. టోటల్ 8 మెంబర్స్ ఐడెంటిఫైడ్. ది మేకాల మంజునాథ్, సిద్ధేష్ శ్రీధర్, సిద్ధేష్ సుదీప్, వందే యశ్వంత్ కుమార్, వందే జయరాముడు, దేశరి సౌజన్య, నాగప్ప కవ్య అండ్ రేపు మహాలక్ష్మి. సీజ్ ప్రాపర్టీలో ల్యాప్టాప్ ఉంది, తర్వాత ఏటీఎం కార్డ్స్, అకౌంట్స్ బుక్, మొబైల్ ఫోన్, ఒక వెహికల్ కూడా వచ్చింది, 53,000 వరకు క్యాష్ కూడా ఉంది, 20 grams ఆఫ్ గోల్డ్ కూడా ఉంది. సో ఇది చాలా మంచి కేసు డిటెక్ట్ చేశారు అండ్ కాంగ్రాచులేట్ దెమ్ అలాట్. అండ్ ఇది అవేర్నెస్ అలాగే కూడా యూ కెన్ స్ప్రెడ్ ఇట్ బికాస్ దిస్ టైప్ ఆఫ్ జాబ్ ఫ్రాడ్ ఆర్ చాలా ఇంక్రీజ్ అవుతుంది ఇది రీసెంట్ టైమ్ లో. సో కొంచెం అవేర్నెస్ అలాగే కూడా ఇఫ్ యూ పుట్ ఇట్ ఇన్ న్యూస్ ఇట్ విల్ బి బెటర్. సో ఇంకా క్వశ్చన్స్ యూ హ్యావ్? కాకినాడ నగరాన్ని సంపూర్ణ పారిశుద్ధ్య నగరంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో ప్రజలు కూడా భాగస్వాములుగా మారాలని కాకినాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ పిలుపునిచ్చారు. బుధవారం నగరంలోని 12వ సర్కిల్ పరిధిలోని 43వ డివిజన్లో కమిషనర్ పర్యటించి పారిశుద్ధ్య పనులను సమీక్షించారు. పర్యటనలో ఆయన చెత్త సేకరణ, వీధుల పరిశుభ్రత, మురుగు నిర్వహణ వంటి అంశాలను పరిశీలించారు. రోడ్డుపై చెత్త పారేయకుండా ప్రతి ఇంటి నుంచి తడి చెత్త, పొడి చెత్త వేర్వేరుగా అందించాలని ప్రజలకు సూచించారు. పారిశుద్ధ్య కార్మికులకు ఈ విషయంలో అవగాహన కల్పించారు. త్రాగునీటి సరఫరా సాంద్రతను పరిశీలించిన కమిషనర్ 43వ డివిజన్లో నివాసి రిటైర్డ్ ఉద్యోగి శర్మ ఇంటికి వెళ్లి కుళాయి ద్వారా వస్తున్న నీటి నమూనాను తనిఖీ చేశారు. నీరు పూర్తిగా శుభ్రంగా అందటం లేదన్న స్థానికుల అభిప్రాయాలను స్వీకరించిన కమిషనర్ వెంటనే సంబంధిత అధికారులను చర్యలు తీసుకోమని ఆదేశించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ మాట్లాడుతూ కాకినాడ నగర ప్రజలకు స్వచ్ఛమైన మంచినీరు అందించడమే మా ప్రధాన లక్ష్యమని, తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు కొనసాగుతున్నాయని, పరిశుభ్రమైన నగర నిర్మాణంలో ఉద్యోగులు, సిబ్బందితో పాటు ప్రజలు కూడా బాధ్యత వహించాలని తెలిపారు. ఈ పర్యటనలో అడిషనల్ కమిషనర్ కేటీ సుధాకర్, ప్రజా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ డి పృథ్వీచరణ్, శానిటరీ ఇన్స్పెక్టర్ సత్యబాబు, ఏఈ సుజయ్, 43వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సన్నీ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రతాప్ నగర్ సంబంధించి 7th డివిజన్ తిరగటం జరిగింది. ఈ డివిజన్లో సంబంధించి కొన్ని చోట్ల మనం ఈ పార్క్కి రావటం జరిగింది. ఈ పార్క్లో మనకి ఫెసిలిటీస్ ఏమున్నాయి ఏంటి అనేది చూస్తుంటే డైలీ కూడా ఇక్కడికి ఒక 100-200 మంది వరకు ప్రజలు వస్తుంటారు. ఇక్కడ చూస్తున్నాము ప్లే గ్రౌండ్ కూడా బాగుంది. ఇక్కడ డ్రింకింగ్ ఫెసిలిటీస్ కూడా బాగుంది. తడిచెత్త పొడిచెత్త చేతకి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. బట్ వీధుల్లో నేను వెరిఫై చేసినప్పుడు ఒక చోట మంచినీటి ట్యాప్ లీకేజ్ అవుతుంది. అది ఇప్పుడు మన ఆర్డబ్ల్యూఎస్ ఈవినింగ్ స్టాఫ్తో చెప్పడం జరిగింది, అది క్లోజ్ చేస్తాము. అట్లాగే మన స్ట్రీట్ ఇక్కడ సంబంధించిన ఒక డస్ట్బిన్ సెంటర్ కూడా వెరిఫై చేయడం జరిగింది. అక్కడ ఏంటంటే డస్ట్బిన్ బాగా ఒకటే డస్ట్బిన్ ఉంది, 2 డస్ట్బిన్ అయితే బాగుంటుందని చెప్పడంతో ఇప్పుడు మన మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ గారితో మాట్లాడి డస్ట్బిన్ ఏర్పాటు చేసే విధంగా చూస్తాము. అదేవిధంగా అక్కడ బ్లేడ్ ట్రాక్టర్ పంపించి క్లీన్ చేయడానికి చర్య తీసుకోవడం జరుగుతుంది. అక్కడ మన రిటైర్డ్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్న శర్మ గారి ఇంటికి వెళ్ళడం జరిగింది. అక్కడ వాటర్ ఎలాగ వస్తుంది అనేది కూడా వెరిఫై చేయడం జరిగింది. అక్కడ ట్యాంకర్ దగ్గర ఉండటం వల్ల 2.0 వస్తుంది వాటర్. ఆయన కూడా చిన్న విషయం చెప్పారు. ఏంటంటే ఫస్ట్గా వచ్చిన 1 or 2 seconds వాటర్ కొద్దిగా బ్లాకిష్కి వస్తుంది, తర్వాత మళ్ళీ ప్యూర్ వాటర్ వస్తుందండి ఆ విషయం అని చెప్పారు. దానికి కూడా నా రిక్వెస్ట్ ఏం చెప్పారంటే, సార్ వచ్చిన వెంటనే ఆ ట్యాప్లో కొంచెం డస్ట్ ఉంటుంది కాబట్టి ట్యాప్ వదిలేసి ఒక 2 నిమిషాలు 1 minute అయిపోతే మీరు వాటర్ పట్టుకుంటారు, ప్యూర్ వాటర్ వస్తుందని చెప్పాము. మళ్ళీ ఇరిగేషన్ కూడా మన డ్రింకింగ్ వాటర్ సప్లై చేసిన కూడా ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ముందుగానే ఒకసారి ఫ్లాష్గా వాటర్ని రిలీజ్ చేసి నెక్స్ట్ మళ్ళీ రిలీజ్ చేయమని చెప్పాము. దానివల్ల ఏంటంటే
ఈ గొట్టాలో ఉన్న డస్ట్ ఏది ఉంటే ఇది కొట్టుకోవడానికి డస్ట్ అంటే రస్ట్ ఏది ఉంటే అది కొట్టుకోవడానికి అవకాశం ఉందని చెప్పడం జరిగింది. అదేవిధంగా 2-3 ఇళ్ళు కూడా మన డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్స్ కూడా చూడటం జరిగింది. తడి చెత్త పొడి చెత్త అనేది సెపరేట్గా ఇస్తున్నారు. ఇంకా పీపుల్లో ఏంటంటే కొంతమంది ఇల్లు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు వాళ్ళు కారు ఇవ్వటానికి అది ఆ డ్రైన్ మూసేస్తున్నారు. సుమారు ఇక్కడ మా సర్మర్ ఇంటికి చూస్తే ఒక సుమారు 20 మీటర్స్ వరకు క్లోజ్ చేసేస్తున్నారు. 20 మీటర్స్లో ఉన్న డ్రైనేజ్ క్లీన్ చేయడం ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే మనం ఏదైతే కర్ర ఉందో అది కొంత ఓపెన్ డ్రైన్ ఉంటే ఇలా క్లీన్ సరిపోతాం తప్పించి అట్లా కానీ క్లోజ్ చేసేస్తే కర్ర లోనికి వెళ్ళదు, ఆ దాంట్లో ఉండిపోతుంది, బయటకు అవకాశం ఉంటుంది. అంటే ప్రజలు కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు డ్రైన్ ఏదైనా మీరు కారు బట్టకి పెట్టుకున్నప్పుడు మధ్యన చిన్న హోల్ ఉంచినట్లయితే ఆ కర్రతో పెట్టి మనం బయటకి తీసే అవకాశం ఉంటుంది. అది కూడా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా మనకి ఈ డ్రైన్స్లో కొంత చెట్ల వల్ల ఆకులు రాలిపోయి డ్రైన్లో పడుతుందని చెప్పారు. అవి కూడా లేకుండా ఎప్పటికప్పుడు మేము క్లీన్ చేయడానికి జరుగుతుంది. అందరికీ కూడా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కలుపుతున్నాం. ఈరోజు యాక్చువల్గా ఈ పార్క్ వచ్చాము, రేపు గాంధీనగర్ పార్క్ వెళ్ళి అక్కడ కూడా పరిశీలించి ప్రజలకి తగిన అందుబాటులో చర్య తీసుకోవడం జరుగుతుందండి. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా ఏదైతే వాటర్ ట్యాప్స్ ఉన్నాయో అనాథరైజ్ ట్యాప్స్ ఎక్కువైపోతున్నాయి. అనాథరైజ్ ట్యాప్స్ని రెగ్యులర్ చేసుకోవడానికి కలెక్టర్ గారు 10వ తేదీ వరకు టైం ఇచ్చారు. ఈ 10వ తేదీలోగా మరి అనాథరైజ్ ట్యాప్స్ని ఎందుకు రెగ్యులర్ చేసుకోవచ్చున్నాము. 10వ తేదీగా ఎవరైనా రెగ్యులర్ చేసుకున్నట్లయితే మరి 15వ తేదీ నుంచి అట్లాంటి వరకు ట్యాప్ వాటర్ కూడా ఆపేస్తామని కలెక్టర్ గారు ఇన్స్టిట్యూట్ జరిగింది. కాబట్టి ఎవరైతే ఉన్నారో అనాథరైజ్ ట్యాప్ వచ్చిన వల్ల వాళ్ళంతా కూడా ట్యాప్ కలిసి రెగ్యులర్ చేసుకోవడానికి వాళ్ళు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అట్లానే కొంత వేకెంట్ ల్యాండ్స్ ఏవి ఉన్నాయి, ఆ వేకెంట్ ల్యాండ్ ఉన్న ఓనర్స్ కూడా వాటికి సంబంధించిన వేకెంట్ ల్యాండ్ సంబంధించిన ట్యాక్స్ కూడా కట్టవలసిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నామండి. దయచేసి అందరూ సహకరించాలని కోరుతున్నామండి. సిటీ వార్తల్లో విరామం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ భారతదేశ గౌరవ రాష్ట్రపతులు శ్రీమతి ప్రతిభా పాటిల్ గారు ఢిల్లీలో శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు చండీగఢ్ లో ప్రారంభించిన ఆయుర్వేద మహా సదస్సుల్లో పాల్గొన్న డాక్టర్ సుదర్శన్ మూర్తి గారు సోరియాసిస్, చర్మం పైన శిరస్సులోను పొట్టువలే రాలుట, పాదాలు చేతులు పగుళ్లు, దళసరి చర్మ వ్యాధులు, దురదలు, కీళ్ల నొప్పులు, వాపులు, గ్యాస్ట్రబుల్స్, పైల్స్, లైంగిక సమస్యలు, పేను కొరుకు, జుట్టు రాలిపోవటం మొదలగు సమస్యలకు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366. సిటీ వార్తలకు తిరిగి స్వాగతం. ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంతో నడిచే అన్ని రంగాల్లో విభిన్న ప్రతిభావంతుల నాయకత్వాన్ని ప్రోత్సహించాలని, వారిని విశ్వ విజేతలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని అసిస్టెంట్ కలెక్టర్ మనీషా, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, ఏఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్, రెడ్ క్రాస్ చైర్మన్ వైడి రామారావు పేర్కొన్నారు. కాకినాడ జేఎన్జీయూ అల్యూమినియం హాల్లో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అసిస్టెంట్ కలెక్టర్ మనీషా, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, ఏఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్, రెడ్ క్రాస్ చైర్మన్ వైడి రామారావులు ముఖ్య అతిథులుగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులకు విశేషమైన శక్తులు ఉంటాయని, వారు చేస్తున్న పనులు, తీసుకుంటున్న సాహసోపేత నిర్ణయాలే ఇందుకు నిదర్శనమన్నారు. వేదికపై పలువురు విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలను చూసి మంత్రముగ్ధులైపోయామని, వారి ప్రతిభ అమోఘమని ప్రశంసించారు. వారికి తగిన చేయూత, ప్రోత్సాహం అందిస్తే మరింత ప్రతిభావంతులుగా తయారవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం పలు పోటీల్లో విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల అధికారి తదితరులు పాల్గొన్నారు. 2 విభిన్న ప్రతిభావంతుల పాఠశాలని నిర్వహిస్తూ ఉంది. ఒకటి 32 ఏళ్లుగా ఆర్థోపెడికలీ హ్యాండిక్యాప్డ్ డెఫ్ అండ్ మ్యూట్ పార్షియల్ ఎంఆర్స్ బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్, రెండవది గ్రీన్ఫీల్డ్ బ్లైండ్ చిల్డ్రన్ స్కూల్. ఈ 2 స్కూల్స్లోనూ కూడా సుమారుగా 100 మంది విద్యార్థులు చదువుకుంటూ గత 3 దశాబ్దాలుగా కొన్ని వందల మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుని ఉన్నత ఉద్యోగాల్లో ఉండడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి మరి విభిన్న ప్రతిభావంతుల సమస్యలని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడంలో ఉద్దేశం ఏమిటంటే
ఈ నిర్వహణ చేస్తున్నటువంటి సంస్థల వారికి ఆ యొక్క సమస్యల్ని తెలియచేయడం, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం, వాటిని సానుకూలంగా పరిష్కరించుకునేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. భారతదేశంలో సుమారుగా 2.5 కోట్ల మంది విభిన్న ప్రతిభావంతులు ఉన్నారు. వాళ్ళకు సంబంధించి ప్రభుత్వాలు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలని చేపడుతున్నప్పటికీ ఇంకా చేయవలసింది చాలా ఉంది. మా ప్రత్యేక So I would like to take a moment to tell about the initiatives that we in Kakinada we have taken. So when it comes to the welfare schemes and facilities, we are providing for the hostels, and 2 hostels for hearing impaired children are being run, which accommodates 50 girls and 150 boys children. And in these hostels, students are receiving free boarding, lodging, uniform, free notebooks and other facilities. Apart from this, we are providing government home for the blind, which is an ashram which is maintained for 50 men and 50 women who are visually impaired. Apart from this, we have we are doing the distribution of appliances based on the income and based on the necessity. For example, we have provided 3-wheeled cycles, wheelchairs, crutches, artificial limbs, etc. For hearing impaired students, we are providing the hearing aids and touch phones to them. Apart from this, in higher to help students pursue higher education, we are providing them laptops. We are also providing help through online website. So if there is any issue, so we are digitally also trying to address it. ప్రభుత్వ ఆసుపత్రులు నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా మారాయని పిఠాపురం నియోజకవర్గాన్ని పట్టించుకునే నాదుడే కరువయ్యాడని పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. పిఠాపురం మహారాజా కోట ఆవరణలో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వంగగీత విశ్వనాథ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్న వరుస సంఘటనలపై ఆమె మీడియాకు తెలియజేశారు. ఈ మీడియా సమావేశంలో పిఠాపురం పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రావుల మాధవరావు, కొత్తం దత్తుడు, ఉలవల భూషణం, ముమ్మిడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో నిన్న దురదృష్టకరంగా 2 సంఘటనలు జరిగాయి. ఒకటి, చేబ్రోలు హాస్పిటల్లో డాక్టర్స్ ఎవరు లేక అంబులెన్స్ కోసం మరి ఫోన్ చేస్తే 1.5 వరకు రాకపోవటం వల్ల ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. అదేవిధంగా ఎండపల్లి హై స్కూల్లో మరి కులాన్ని ఎత్తుతూ దూషణ చేసినట్లుగా, అది కూడా విద్యాలయంలో స్టూడెంట్స్ టీచర్స్ మధ్య ఈ రకమైన వాతావరణం ఉన్నట్లుగా, ఈ గొడవ కొన్ని రోజుల కిందటి నుంచి జరుగుతున్నట్లుగా అది నిన్న వెలుగులోకి రావటం జరిగింది. వీటిని బట్టి చూస్తూ ఉంటే ఫస్ట్ హాస్పిటల్స్ చూసుకుంటే మొన్ననే ఇంచుమించుగా ఒక నెల కూడా అవదేమో పిఠాపురం హాస్పిటల్లో మనం చూస్తే అమ్మాయి డెలివరీ కోసం కూడా వెళ్ళలేదు, టెస్ట్ల కోసం వెళ్తే బలవంతంగా డెలివరీ చేసి తల్లి ప్రాణాలను తీసేసి బిడ్డని ప్రాణాపాయ స్థితిలోకి తీసుకొచ్చిన పరిస్థితి మనం చూసాం. నిర్లక్ష్య విధానం వైద్యంలో సరిగా పట్టించుకోకపోవడం, అప్పుడు కూడా అంబులెన్స్ని పిలిస్తే వెంటనే రాకపోవడం, ఆ తల్లి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. అదేవిధంగా చేబ్రోల్లో నిన్న 50 సంవత్సరాల వ్యక్తి మరి హాస్పిటల్కి గుండె నొప్పిగా ఉందని చెప్పి వెళ్తే ఎవ్వరూ లేరు అక్కడ. హాస్పిటల్కి తాళాలు వేసేసి ఉన్నాయి. ఆ హాస్పిటల్ మామూలుగా ఉండే హాస్పిటల్ కాదు. ఇంచుమించుగా 20,000 జనాభా ఉన్న చేబ్రోలు గ్రామానికి, 10,000 పైన జనాభా ఉన్న దుర్గాడ గ్రామానికి, ఏకే మల్లవరము, అదేవిధంగా మరి 4 గ్రామాలకు సంబంధించిన పిహెచ్సిలో కనీసం ఎవ్వరూ లేని పరిస్థితి. నైట్ డ్యూటీ. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు, డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద స్పందించి వెంటనే తక్షణం చర్యలు తీసుకోవాలి. ఇలాంటి మళ్ళీ పునరావృతం అవ్వటం ఈ నియోజకవర్గానికి మంచిది కాదు. అన్నిటిలో కన్నా ప్రసిద్ధి చెందిన పిఠాపురం నియోజకవర్గంలో ఇటువంటి సంఘటనలు చాలా దురదృష్టకరం. ఇలాంటివి జరగడానికి వీల్లేదు. అంతేకాదు,
వైద్య శాఖ మంత్రి గారు తక్షణం పిహెచ్సిలన్నింటినీ కూడా పరిశీలించాలి. తక్షణం విజిట్ చేయాలి పిఠాపురం హాస్పిటల్ని, చేబ్రోల్ హాస్పిటల్ కూడా. మీ ప్రాణాలు, ప్రజల ప్రాణాలు చాలా తేలిగ్గా అనిపిస్తున్నాయా? కంటి దుర్భ చర్య కింద ఆ సంబంధిత వ్యక్తుల్ని మీరు సస్పెండ్ చేస్తా, ఇవాళ కాకపోతే నెల, కాకపోతే 15 రోజులు, కాకపోతే 2 నెలలు, కాకపోతే సస్పెన్షన్ రివోక్ అవుతుంది. ప్రాణం తిరిగి వస్తుందా? చనిపోయిన ఆ తల్లి ఆ బిడ్డ ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఆ బిడ్డకి తల్లిని ఇవ్వగలరా? ఆ కుటుంబానికి నిన్న చేబ్రోల్లో చనిపోయిన వ్యక్తికి మీరు ప్రాణం ఇవ్వగలరా? ఏదో దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయండి అన్నట్టుగా ఎవరో ఎక్కడో ఏదో సంఘటన జరిగితే దానికి సంబంధించిన వాళ్ళు సస్పెండ్ చేసేయండి, లేకపోతే ట్రాన్స్ఫర్ చేసేయండి అంటే కాదు. ఏది, ఎక్కడ అడ్మినిస్ట్రేషన్, ఎక్కడ, ఎవరి మీద ఎవరికి కంట్రోల్ ఉంది? ఎవరితో మాట్లాడుతున్నారు? ఎందుకు ఈ విధంగా చర్యలు జరుగుతున్నాయి? వీటినన్నింటినీ ఎందుకు పట్టించుకోరు? ఇది సమాజానికి మంచిది కాదు, నియోజకవర్గానికి మంచిది కాదు, రాజకీయంగా మంచిది కాదు. ఇందులో చదువుకునే మేము ఎవరైతే సమాజంలో ఉన్నారో అందరూ సోదరభావంతో కలిసిపోయే పరిస్థితులు ఉన్నాయి మనకి. ఎక్కడ ఎప్పుడు అలాంటివి లేవు మనకి. ఎక్కడెక్కడో చెదురుమల సంఘటనలు వచ్చినా దాన్ని సమర్థించి సర్ది పెట్టే విధానమే మన దగ్గర ఉంది తప్ప దాన్ని ఇంకో రకంగా చూసే విధానం లేదు. అలాంటిది ఎన్ని సంఘటనలు ఇప్పటికి. మిట్ట మధ్యాహ్నం 1 గంటకి మానభంగం జరుగుతుందా మైనర్ బాలిక మీద? మల్లంలో కుల బహిష్కరణ అంటారా? పిఠాపురం టౌన్ లో కాకినాడకి కోటబేడ దూరంలో ఉన్న పిహెచ్సి, రేపు 100 పడకలు కాబోతున్న ఈ సిహెచ్సి, ఇందులో ఒక తల్లికి బాలింతరాలు ప్రాణాలు కోల్పోతుందా? హైవేలో ఉన్న చేబ్రోల్లో హైయెస్ట్ జనాభాకి సంబంధించిన పిహెచ్సిలో డాక్టర్ లేక తాళాలు వేసిండి ఒక వ్యక్తి ప్రాణాలు, హాస్పిటల్ ఫోటోలు చూడండి, హాస్పిటల్ గుమ్మంలో చనిపోయాడు అతను. ఫోన్ చేస్తే అంబులెన్స్ 1:30కి రాదా? ఎందుకు రాలేదు 1:30 వరకు అంబులెన్స్ రాకపోవడానికి కారణం ఏంటి? మీరు డబ్బులు సరిగా ఇవ్వట్లేదా? జీతాలు సరిగా ఇవ్వట్లేదా? అంబులెన్స్ మెయింటెనెన్స్కి ఇవ్వట్లేదా? ఇవేమి పర్యవేక్షణ చేయరా? ఇవేమి పట్టించుకోరా? పరిస్థితుల్లోనూ డిప్యూటీ సీఎం గారు కూడా స్పందించి వెంటనే ఆల్ పిహెచ్సిస్, పిఠాపురంలో ఉన్న అన్ని హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ మీద రివ్యూ చేయాలి. హెల్త్ మినిస్టర్ గారు వచ్చి ప్రత్యేకంగా చేయాలి. అలా అయితేనే మీరు ప్రజల ప్రాణాల పట్ల విలువ ఉన్నట్టు. నిర్దాక్షిణ్యంగా ఏ కారణం లేకుండా చనిపోయాడు అతను. ఎంత ఆశతో, ఎంత నమ్మకంతో హాస్పిటల్కి వచ్చాడు అతను. వచ్చే హాస్పిటల్ గుమ్మలోనే పడి చనిపోయాడు. నిజంగా అంబులెన్స్, ఒకవేళ డాక్టర్ లేకపోయినా అంబులెన్స్ వచ్చి ఉంటే అతని ప్రాణాలు కాపాడబడేవే. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ 100 ఏళ్ల వార్షిక వేడుకలు పురస్కరించుకుని కాకినాడ నగరంలో ఉన్న 50 డివిజన్లతో పాటు రూరల్లో ఉన్న 6 డివిజన్లతో మొత్తం 56 హిందూ సమ్మేళనాలు నిర్వహిస్తున్నట్లు ఆర్ఎస్ఎస్ నాయకులు స్పష్టం చేశారు. ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో కాకినాడ హిందూ సమ్మేళన నిర్వహణ సమితి ఈ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. దీనికి సంబంధించిన వివరాలను కాకినాడ నగర హిందూ సమ్మేళనం నిర్వహణ సమితి అధ్యక్షులు నారాయణ మురళి కాకినాడ నర్సన్ నగర్లో ఉన్న వ్యాస భవనంలో బుధవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా నారాయణ మురళి మాట్లాడుతూ హిందూ ఆచారాలు, పండుగలు నిర్వహించి హిందూ మత విశిష్టతను పెంపొందిస్తున్నారు. హిందువుల ఐక్యతను ఈ సమ్మేళనం ద్వారా తీసుకొస్తామని చెప్పారు. దేశ శ్రేయస్సు కోసం ఆర్ఎస్ఎస్ పనిచేస్తుందని, పంచ పరివర్తన పేరుతో ఈ కార్యక్రమాలను ఈ నెల ఆఖరి వరకు నిర్వహిస్తామని మురళి చెప్పారు. నగర అధ్యక్షుడు టిఎస్వి ఆదిత్య శర్మ మాట్లాడుతూ హిందూ మతాన్ని కాపాడుకోవాలని ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘ్ చాలక సిహెచ్ విజయ్ ప్రకాష్, నగర కార్యవాహక వి బాలాజీ, ఆర్ఎస్ గోదావరి విభాగం సహ సంపర్క కె అప్పాజీ, రాష్ట్ర సంఘ్ చాలక వివి సుబ్బారావులతో పాటు సమితి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ఇతర సభ్యులు పాల్గొన్నారు. ఇదేంటంటే మీ అందరికీ తెలుసు, ఆర్ఎస్ఎస్ స్థాపించి కేశవరావు గారు 1925లో 100 సంవత్సరాల క్రితం వచ్చి స్థాపించి 100 years అయింది. సో ఈ 100 years సెలబ్రేషన్స్ కోసం అని చెప్పి నన్ను అధ్యక్షులుగా ఉండమని చెప్పి రిక్వెస్ట్ చేశారు. మా ఫ్రెండ్స్ అందరూ ఆచల్ సుబ్రహ్మణ్యం గారు, అప్పాజీ గారు, ప్రకాష్ గారు అని చెప్పేసి వీళ్ళంతా వచ్చారు. సో ఆర్ఎస్ఎస్ గురించి
గురించి నాకు అవగాహన తక్కువైనా సరే అందరూ పాటించేది ఫాలో అయ్యేది ఏంటంటే ముందు మన హిందూ మతం దాన్ని కాపాడుకోవడం, దాని ఆచారాలు, పద్ధతులు, వ్యవహారాలు నిలబెట్టుకోవడం అనేది ముఖ్య ఉద్దేశం ఒకటి. దానికి సంబంధించి నా తరపు నుంచి మేము ఎప్పుడు కూడా కాకినాడలో గోకులం అని చెప్పి టెంపుల్ కట్టించాము 17 సంవత్సరాల క్రితం. అలాగే విజయనగరంలో 15 సంవత్సరాల క్రితం రామనారాయణ అని చెప్పి ఒక టెంపుల్ కట్టించాము. ఈ టెంపుల్స్ కట్టించి వాటిని నిర్వహిస్తున్నాము. వాటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన హిందూ ఆచారాలు, పండగలు, దాని తాలూకా ఇంపార్టెన్స్ ఎలా నిలబెట్టుకోవాలి, ఎలా నిర్వహించుకోవాలని చెప్పి అందరికీ తెలియపరిచే విధంగా సూచనలో నిర్వహిస్తున్నాము. అందరినీ కూడా మనం హిందూ ధర్మం, హిందూ మతం కాపాడుకోవాలని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశము. ఇప్పుడు ఈ 100 ఏళ్ళకి సంబంధించి కూడా పంచ పరివర్తన అని చెప్పేసి ఒక 5 కార్యక్రమాలతోటి నిర్వహిస్తున్నారు. ఆల్ ఓవర్ ఇండియా ఫాలో అవుతున్నారు. మొన్ననే అక్టోబర్లో మోడీ గారు కూడా సెలబ్రేషన్స్లో ఫాలో అయ్యి అటెండ్ అయ్యి ఒక స్టాంప్ ఒకటి 100 రూపీస్ కాయిన్ ఒకటి కూడా రిలీజ్ చేశారు. ఆర్ఎస్ఎస్ పుట్టి 100 ఇయర్స్ అయింది. ఒక సంస్థ 100 ఇయర్స్ ఇలా మనుగడకు సాగించడం ఏ ఉద్దేశంతో అయితే ప్రారంభమైందో అలాగే సాగించడం అనేది ప్రపంచంలో అరుదని చెప్పి అందరూ చెప్తున్నారు. మేము ఈ సందర్భంగా హిందూ సమాజంలో ఉన్నటువంటి ఈ యొక్క అన్ని కులాలు వర్గాల మధ్యలో ఐక్యత తీసుకొచ్చి మొదటి నుంచి కూడా ఆర్ఎస్ఎస్ పుట్టింది హిందూ ఐక్యత కోసం. హిందూ ఐక్యత లేకపోవడం వల్లనే మన సోదరం కోల్పోయామని చెప్పి ఈ సంఘం స్థాపించిన డాక్టర్జీ ఆయన భావించబట్టి ఈ సంఘం స్థాపించారు ఆయన. కాబట్టి ఇవాళ మనం ఆయన యొక్క ఆబ్జెక్ట్స్కి అనుగుణంగా ఈ యొక్క హిందూ సమ్మేళనాల ద్వారా మళ్ళీ మనం అందరినీ కులాలకి, వర్గాలకి, అన్నిటికీ రాజకీయాలకి అతీతంగా కలపాలి అని చెప్పేసి అనుకుంటే దానికి మా పెద్దలు నారాయణ మురళి గారు ఈ నగరానికి అధ్యక్షులుగా ఈ అన్ని కమిటీలుగా ఉండటానికి వారు ముందుకు రావడం చాలా సంతోషించే విషయం. కాకినాడలో 50 బస్తీలు ఉంటాయి. 50 బస్తీల్లో కూడా అంటే కనీసం సుమారు 5,000 10,000 జనాభా ఉన్న ప్రాంతానికి ఓ బస్తీ కింద మేము అనుకుని అక్కడ కనీసం 1000-1500 మందితో ఈ యొక్క సమ్మేళనం నిర్వహించాలి. అలాగే కాకినాడ రూరల్లో కూడా ఒక 6 మండలాల్లో ఇటువంటి సమ్మేళనాలు జరగాలి. దీని ద్వారా ఏమవుతుందంటే మన హిందూ ధర్మం కోసము, దేశం కోసము, తర్వాత ఆర్ఎస్ఎస్ భావజాలంతో పనిచేయడానికి అనేక మంది కార్యకర్తలు మా జోడింపు అవుతారు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ అంటే ఇవాళ సమాజంలో చాలా ఒక గౌరవం, తర్వాత దీని పట్ల అందరికీ కూడా ఆసక్తి ఉంది. దీన్ని మేము దేశ శ్రేయస్సు కోసం మలుచుకుందాము అనే ఉద్దేశంతో మేము గ్రామానికి సంఘాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్తున్నాము. ప్రజల సంఘాన్ని దగ్గర రమ్మని ఆహ్వానిస్తున్నాం. ఇలా ప్రజలతో మమేకమయ్యి ఇలా వాడవాడల హిందూ సమ్మేళనాల ద్వారా ఈ కమిటీలన్నీ కూడా పనిచేస్తాయి. ఈ డిసెంబర్లో సుమారుగా కాకినాడ నగరంలో 50 సమ్మేళనాలు, అలాగే రూరల్ ఏరియాలో 6 సమ్మేళనాలు జరుగుతాయి. ఇవన్నీ విజయవంతం కావడానికి పాత్రికేయులు అనేది మీరు అందరూ కూడా మీ సహకారం మాకు ఎంతో అవసరం. ఈ మా కార్యక్రమాలు ఎప్పుడెప్పుడు ఎక్కడ జరుగుతున్నా కూడా ముందుగా మీకు ఇన్ఫర్మేషన్ మా యొక్క మీడియా ఇన్ఛార్జ్ ద్వారా మీకు వస్తూ ఉంటుంది. దానికి తగిన కవరేజ్ ఇచ్చి బాధ్యతతో ఉన్న భక్తి, ఆధ్యాత్మికతో కూడిన భక్తి, ఇటువంటి ఒక శీల లక్షణాలు ఉండటం వల్ల మనుషులు చక్కటి వ్యక్తులుగా తయారవుతారు. చక్కటి వ్యక్తులు ద్వారా చక్కటి కుటుంబాలు, మంచి కుటుంబాలతో మంచి సమాజం, అలాగా మన దేశం కూడా మంచిగా అభివృద్ధి పాటలు నడుస్తుందని చెప్పి మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. ఇందాక పంచపరివర్తన గురించి వారు చెప్పారు. పంచపరివర్తనలో మేము చేయబోయేది ఏమంటే సామాజిక పరివర్తన, పర్యావరణ పరిరక్షణ, అలాగే సివిల్ ఒబీడియన్స్ అంటే సివిక్ సెన్స్, అందరూ బిహేవ్ చేయాలి, టైంకి ట్యాక్సులు కట్టాలి, అక్కడ పోలీసు ఉన్నా లేకపోతే రోడ్డు గడపక్కన వెళ్ళాలి, రెడ్ లైట్ పడితే ఆగాలి. ఇటువంటి చక్కటి ప్రభుత్వానికి కోఆపరేట్ చేసినటువంటి పబ్లిక్. ఈ తర్వాత మనకి కుటుంబ పరివర్తన అంటే కుటుంబాలు మంచి కుటుంబాలు ఉంటే మంచి దేశం, మంచి సమాజం ఉంటుంది. కాబట్టి కుటుంబాల మధ్యలో బాంధవ్యాలు పెంచి మంచి కుటుంబాల ద్వారా మంచి సమాజం నిర్మాణం చేయాలని ఇలా ఒక 5 అంశాల్లో
మన స్వదేశీ స్వభోజనం. మన దేశంలో ఉన్నటువంటి తయారీ వస్తువులు మనం వాడుకుంటే మన దేశంలో ఉన్నటువంటి ఎంటర్ప్రెన్యూర్స్కి డివిడెండ్స్ వస్తాయి, మన కార్మికులకు ఉద్యోగాలు వస్తాయి, మన దేశం అభివృద్ధి చెందుతుంది. విదేశాల్లో దిగుమతి అయిన వస్తువులు వాడుకుంటే విదేశాలకి డివిడెండ్స్ వెళ్తాయి, మన యొక్క లాభాలు వాళ్ళకి వెళ్ళడమే కాకుండా ఉద్యోగాలు వాళ్ళకి ఎక్కువ వస్తాయి. కాబట్టి మనం స్వదేశీ స్వభోజనం అంటే మన ఏరియాలో పండిన పంటలు ఇక్కడ వంటకాలు మనం తినడం వల్ల మన రైతులకి మన వ్యాపారస్తులకి వ్యాపారం అవ్వడం, మన ఏరియాలో అభివృద్ధి అవుతాయి. సామర్లకోట పంచారామ క్షేత్రం భీమేశ్వర స్వామి ఆలయంలో హుండీల లెక్కింపు నిర్వహించారు. ఆలయ ఈవో బళ్ళ నీలకంఠం, ట్రస్ట్ బోర్డు చైర్మన్ కంటే జగదీష్ మోహన్ ఆధ్వర్యంలో అధికారులు, పాలకవర్గ సభ్యులు, పోలీస్ బందోబస్తు మధ్య హుండీల లెక్కింపు నిర్వహించారు. అక్టోబర్ 9 నుండి డిసెంబర్ 2 వరకు 53 రోజులకు గాను దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ వడ్డీ ఫణికుమార్ పర్యవేక్షణలో హుండీల లెక్కింపు నిర్వహించారు. హుండీల ద్వారా స్వామివారికి 22,37,942 రూపాయల ఆదాయం లభించినట్లు ఈవో బళ్ళ నీలకంఠం తెలిపారు. ఈ ఏడాది స్వామివారి దర్శనాల ద్వారా 36,29,398 రూపాయలు, కానుకల ద్వారా 38,015 రూపాయలు, ప్రసాదాల అమ్మకం ద్వారా 12,86,855 రూపాయలు, స్వామివారి ఆర్జిత సేవల ద్వారా 3,20,000, స్వామివారి ఫోటోల అమ్మకం ద్వారా 11,540 రూపాయలు, ఆన్లైన్ విరాళాల ద్వారా 7,94,876 రూపాయలు, అన్నదానం విరాళాల ద్వారా 22,29,398 రూపాయలు, హుండీల ద్వారా 22,37,942, వెరసి మొత్తం 1,05,75,051 రూపాయల ఆదాయం లభించినట్లు ఈవో నీలకంఠం తెలిపారు. ట్రస్ట్ బోర్డు సభ్యులు చీమలకొండ వీరభద్ర ప్రసాద్, తాటిపూడి సత్య అరుణ వంశీ, గోల్టి సత్యనారాయణ, అలోక్ చంద్రజాన్, కంచర్ల సుష్మా మోహిని, కొండపల్లి సత్యవాణి, మందపల్లి భాను వెంకట పద్మ, గోనిపాటి బుల్లెమ్మ, ఆలయ సూపరింటెండెంట్ ఈశ్వర్రావు, పర్యవేక్షక ఈవో సూర్యనారాయణ, అర్చకులు రాంబాబు శర్మ, వెంకన్న శర్మ, సత్యదుర్గ, హరిహర సంఘం, జగ్గంపేట సేవా సమితి, ఆర్యవేశ సేవా సంఘం, సామర్లకోట శ్రీ రామ సేవా సంఘం, పిఠాపురం సేవా సంఘం సభ్యులు హుండీల లెక్కింపులో పాల్గొన్నారు. జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకుడు రవ్వ భాస్కర్రావు అనారోగ్యానికి గురయ్యారు. విషయం తెలుసుకున్న పిఠాపురం నియోజకవర్గ ఫైమెన్ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు రవ్వ భాస్కర్రావు నివాసానికి వెళ్లి పరామర్శించారు. రవ్వ భాస్కర్రావు ఆరోగ్య పరిస్థితిని దొరబాబు అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాలుగా అండగా ఉంటానని ధైర్యం కల్పించారు. దొరబాబు వెంట జనసేన పార్టీ నాయకులు మాదిపల్లి శ్రీనివాస్, రెడ్డెం జనార్దన్, బాలిపల్లి రాంబాబు, నడిగట్ల చింతలరావు, ఆగంటి ప్రభాకర్, గోపు చంటిబాబు, పల్నాటి మధుబాబు, బొజ్జ దొరబాబు, కుంపట్ల చెల్లారావు, కర్రీ దుర్గాప్రసాద్, కొండిపూడి శివ, కోల సాయి, ఓరుగంటి పెద్దకాపు, గుండు వీరభద్రరావు, శంషుద్దీన్, కొట్టేటి రాజేష్, చక్రవర్తుల శ్రీను, చోడిశెట్టి రాజా, పాలిక ప్రవీణ్, పల్లా శ్రీను, దంగేటి ఆదినారాయణ, చెరుకూరి వీరబాబు తదితరులు ఉన్నారు. సిటీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తూ కూటమి ప్రభుత్వం పలు పథకాలను రూపొందించనుంది. వలసపాకల గ్రామంలోని అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసం చేసి దోచుకున్న ముఠా అరెస్ట్. పిఠాపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన జిల్లా అడిషనల్ ఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్. కాకినాడ నగరాన్ని సంపూర్ణ పారిశుద్ధ్య నగరంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో ప్రజలు కూడా భాగస్వాములుగా మారాలి. కాకినాడ నగరంలోని 12వ సర్కిల్ పరిధిలోని పర్యటించిన పారిశుద్ధ్య పనులను సమీక్షించిన కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ. ఈనాటి సిటీ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపటి సిటీ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ బులెటిన్ ని మీకు సమర్పించిన వారు డాక్టర్ సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్, కాకినాడ.
సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. భారతదేశ గౌరవ రాష్ట్రపతులు శ్రీమతి ప్రతిభా పాటిల్ గారు ఢిల్లీలో, శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు చండీగఢ్ లో ప్రారంభించిన ఆయుర్వేద మహా సదస్సుల్లో పాల్గొన్న డాక్టర్ సుదర్శన్ మూర్తి గారు సోరియాసిస్, చర్మం పైన శిరస్సులోను పొట్టువలే రాలుట, పాదాలు చేతులు పగుళ్లు, దళసరి చర్మ వ్యాధులు, దురదలు, కీళ్ల నొప్పులు, వాపులు, గ్యాస్ట్రబుల్స్, పైల్స్, లైంగిక సమస్యలు, పేనుకొరుకు, జుట్టు రాలిపోవటం మొదలగు సమస్యలకు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366.